అటుకులు ఉప్మా లేకపోతే పోహ అంటారు. దీన్ని ఎలా తయారు చేసుకోవాలో నేర్చుకుందాము. ఫస్ట్ అటుకులు మీకు కావాల్సినవన్నీ ఒక 3 సార్లు నీటికి కడిగేసి దానికి కొంచెం నీళ్ళు ఎక్కువ పోయకుండా కొంచెం లైట్గా అన్ని నీళ్ళు ఉంచేయాలి, కొంచెం ఉంచుకోవాలి. ఇట్లా పొడి పొడిగా ఉండాలన్నమాట. ఒక 5 నిమిషాలకి ఇలా అవుతాయి పొడి పొడిగా. తర్వాత ఇందుకు ఒక హాఫ్ ఆనియన్ తీసుకున్నాను, ఒక హాఫ్ టమోటా, ఒక 4 పచ్చిమిరపకాయలు, కొంచెం కరివేపాకు రెబ్బలు, ఓ చిన్న స్వీట్ పెప్పర్ తీసుకున్నా. తర్వాత ప్యాన్ వేడి చేసుకొని ఇందులో ఒక 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేయాలి. మీకు ఇష్టం, మీకు కొంచెం ఎక్కువ కావాలన్నా వేసుకోండి. ఇందుకు ఆవాలు పోపుకి, జీలకర్ర, మినప్పేడలు, శనగపప్పు వేసుకోవాలన్నమాట తిరగమాతకి. ఇప్పుడు కొంచెం సేపు వేడెక్కాక ఇప్పుడు ఆయిల్ వేడెక్కింది. ఇందులో ఆవాలు కొద్దిగా, కొంచెం జీలకర్ర తాలింపుకి, కొద్దిగా మినప్పప్పు, కొద్దిగా శనగపప్పు వేయించి 1 నిమిషం వేపాలి. ఇట్లా వేపిన తర్వాత ఇందులో కరివేపాకు కొద్దిగా, తర్వాత ఆనియన్స్ కూడా వేసేసి ఒకసారి వేసుకోవాలన్నమాట. ఉల్లిపాయ ముక్కలు కొంచెం వేగిన తర్వాత ఇందులో కొంచెం స్వీట్ పెప్పర్, తరిగిన స్వీట్ పెప్పర్ కొంచెం వేసుకోవాలి. తర్వాత ఈ తరిగిన పచ్చిమిరపకాయ ముక్కలు కూడా వేసేసుకోవాలి. వీటిని మళ్ళీ 1 నిమిషం వేయించుకుందాం. ఇవి వేగిన తర్వాత ఇందులో కొంచెం తరిగిన టమాటా కూడా వేసుకోవాలన్నమాట. అది కూడా వేసుకొని కొంచెం ఈ టమాటా కూడా వేసుకున్న తర్వాత 1 నిమిషం పాటు ఫ్రై చేసుకున్నాం కదా. ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో కొంచెం పసుపు వేసుకోవాలి. తర్వాత తగినంత ఉప్పు వేసుకోవాలి. వీటిని నీట్గా కలపాలి. ఇప్పుడు తర్వాత ఇందులో లెమన్ పిండుకోవాలి. ఇట్లా కొంచెం నేను లెమన్ పిండుతున్నాను. కొంచెం నిమ్మరసం అన్నమాట. మీకు పులుపు ఎంత కావాలంటే అంత. తినేవాళ్ళు కొంచెం ఎక్కువ వేసుకోండి. తర్వాత ఈ అటుకులు నానబెట్టి ఉంచుకున్నాం కదా, వీటిని ఇందులో వేయాలి. అటుకులని వేసాక వీటిని అన్నిటిని ఒకసారి కలుపుకోవాలన్నమాట. మంచిగా కలుపుకున్న తర్వాత మళ్ళీ చూపిస్తాను. పోహ ఉప్మా రెడీ అయిపోయింది. అటుకులు ఉప్మా కానీ పోహ ఉప్మా కానీ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఒకసారి సాల్ట్ చెక్ చేసుకోండి. నాకు వచ్చి అయిపోయింది. ఇప్పుడు సరిపోకపోయినా మీకు ఒకసారి యాడ్ చేసుకోవచ్చు. తర్వాత కొంచెం కొత్తిమీర వేసి 1-2 నిమిషాలు అలా ఉంచేస్తే పోహ ఉప్మా రెడీ అయిపోయింది. దట్స్ ఇట్. వేడి పోహ ఉప్మా రెడీ. ఇది 10 నిమిషాల కంటే ఎక్కువ పట్టదు, రెడీ అయిపోతుంది. దీన్ని ఒక ప్లేట్లో సర్వ్ చేసుకున్నాం. దీనికి పుట్నాల పప్పుతో సర్వ్ చేసుకుంటే బాగుంటుంది. ఇది పుట్నాల పౌడర్ బాగుంటుంది.